నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్వామి కళ్యాణోత్సవం. స్వామివారిని దర్శించుకున్న కోట ఇన్ఛార్జ్ ఎంపీపీ సౌజన్యారెడ్డి దంపతులు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలు ఆశయాల కోసం 2026-27 బడ్జెట్ 3.32 కోట్లు. బద్వేలు నియోజకవర్గంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. నేత్ర పర్వంగా జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. చందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం సద్వినియోగం చేసుకున్న ప్రజలు. కోట మండలంలోని గూడలికొండపై వెలిసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు అందజేసిన పల్లుమల్లు వెంకట కృష్ణారెడ్డి దంపతులు. అనంతరం జరిగిన కళ్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తనకు సంబంధించిన పొలంలో వేసిన నారును దౌర్జన్యంగా జేసీబీలతో తొక్కించి అడ్డుకోబోయిన తనను దుర్భాషలాడడంతో పాటు దాడి చేశారని నాయుడుపేటకు చెందిన సుజాత అనే మహిళ ఆదివారం రాత్రి దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొరవారి సత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామంలో తాను 5.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నానని, ఈ క్రమంలో నెలబల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమిని కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, వారి నుంచి తన భూమిని కాపాడి రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు వారిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను నాయుడుపేటకి చెందిన మహిళ, నా పేరు సుజాతమ్మ. నేను గతంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి, రవినాయుడు అనే ఆయన దగ్గర నుంచి నెలబల్లి గ్రామానికి చెందిన పొలాన్ని నేను 5 ఎకరాల 34 సెంట్లు నేను కొన్నాను. అది కొనుగోలు చేసిన తర్వాత నేను గతంలో దాంట్లో ఆ సాగులో అప్పటి నుంచి నేనే సాగులో ఉన్నాను. ఆల్రెడీ ఒకసారి పైరు పెట్టి నేను కోసి 2 టైమ్స్ మళ్ళీ ఇప్పుడు నారు వేసాను. నారు వేసిన తర్వాత నేను ఇప్పుడు వేసి 5 రోజులు అయిపోతుంది. 5 రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు అనగా దానికి నెలబల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది, రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, పేరు వెంకటరత్నం అనే వ్యక్తి, మురళి అనే వ్యక్తి, రమణయ్య, ఇట్లా బాబు, కొంతమంది వ్యక్తులు, చాలామంది 100 మంది దాకా బయట వ్యక్తుల్ని అందరినీ తీసుకొని వచ్చి దౌర్జన్యంగా ఆ పొలాన్ని అక్కడ అంతా ఇటాచి పెట్టి మొత్తం సదరం చేసేసి, చెట్లు కొట్టేసి, కుంటలతో కూడా లోడేసి అక్కడ గందరగోళం చేస్తూ ఉంటే నేను అక్కడ కాపలాకు ఒక అతన్ని, మురళి అని ఆయన పెట్టున్నాను. ఆయన పొలం చూడడానికి వెళ్ళాడు ఈవినింగ్. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అక్కడ ఉండేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుందని ఆయన పోయి అడిగితే ఆయన్ని కొట్టి, ఆయన్ని తోసేసి, ఆయన గందరగోళం చేసేటప్పటికి ఆయన మా ఓనర్ అమ్మకి నేను ఫోన్ చేస్తానని అక్కడ చెప్పి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేటప్పటికి నాకు ఎమ్మటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వ్యాన్లు, ఆటోలు, బైకులు మొత్తం మంది తాగేసి అక్కడ జనాలంతా లైన్ పెట్టి
పొలం చుట్టూ ఉండి విటాచి పెట్టి దున్నిస్తా గందరగోళంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు, మీకేం సంబంధం అని అడిగాను. నువ్వెవరు అడగడానికి, నీకేంది సంబంధం, నువ్వు ఎక్కడ పడ్డా దానివి, నువ్వు కానీ ఇక్కడ అడ్డం వచ్చినావంటే ఆ ఇటాచితోనే తువ్విచ్చి ఇక్కడ పుడిసి పెడతావు నిన్నని చెప్పనేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి వాళ్ళు ఎట్లా మాట్లాడాలంటే కొట్టడానికి వచ్చి అక్కడ గందరగోళం చేశారు. చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఏం చేయబాకండి, మీకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే ఎత్తుకోరండి, నా దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి, నేను కొన్నాను, నేనేం ఆక్రమించలేదు, మీరు రాండి మాట్లాడుకుందాం అనేసి నేను సామరస్యంగా మాట్లాడినా కానీ నువ్వు ఎక్కడే ఇక్కడ లంచాముండా వచ్చేది, నువ్వు ఇక్కడ మాట్లాడావంటే నోరు తెరిసావంటే ఇక్కడే చంపేస్తాము, ఇక్కడే ఇచ్చేస్తాము అని చెప్పని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గందరగోళం చేసేటప్పటికి నేను భయపడి 100కి కాల్ చేశాను. నేను 2 సార్లు ఫోన్ చేస్తే రాలేదు, తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను 100కి. చేసిన తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అసలు బయట రాకుండా ఉంటే విటాచిన వాళ్ళు వచ్చి ఆపారు. ఆపిన తర్వాత ఎవరు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చిందంటే రాజేంద్ర ప్రసాద్ అనే అతను మా ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా పిలిపించి మీ ఓనర్ ఎవరు అని అడిగితే సూలూరుపేటకు చెందిన వ్యక్తి రమేష్ ఇటాచిది అని చెప్పాను అన్నాడు. నాకేముంది కూలి వచ్చానని చెప్పాను అన్నాడు. అనేదానికి నువ్వు ఇలా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటే నువ్వు రాజేంద్ర ప్రసాద్ అని అడుక్కోండి అని చెప్పని ఆయన రాంగ్ సమాధానం చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ పోలీసు వారు వచ్చి ఆపిన తర్వాతే అది ఆపారు. అక్కడ అంతటి దాకా ఆగలేదు. నేను దయించి నేను ఒక మహిళని, నేను కష్టపడి నేను కొనుక్కున్నాను, నేను దౌర్జన్యం అయితే చేయలేదు. నేను కొన్న పొలాన్ని వాళ్ళు ఇబ్బందులు పెట్టి గతంలో కూడా ఒకసారి వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నా దగ్గర గొడవకు రాకనే అసలు డాక్యుమెంట్ తేకనే దొంగ ఇది సృష్టించి కావాలని అసలు స్టేషన్ దాకా నన్ను పిలిపించకనే నా మీద వాళ్ళు తప్పుడు కేసు పెట్టించారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర పొలం నాదని చెప్పనేసి ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఈ మండలానికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఎవరో కూడా నేను కంటితో చూడలేదు. అతని దగ్గర నేనేదో వచ్చి ఆయన వచ్చి ఏదో చేసినట్టు కావాలనేసే నా మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ కూడా జరిగింది ఇదే స్టేషన్లో. ఇది జరిగిన తర్వాత కూడా నేను నా పని ఏదో నేను చేసుకుంటా పోతున్నాను. నేను ఎవరి మాటకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను కొన్నాను కాబట్టి, నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఆ పొలంలో సాగు చేసుకుంటా ఉన్నాను. నేను సాగు చేసుకుంటున్నప్పుడు కానీ నన్ను వచ్చి ఎవరు ఏం అడగలేదు. ఈ రోజు కావాలనేసి అక్కడ వచ్చి ఇబ్బంది పెట్టి నన్ను చాలా నోటికి వచ్చినట్టు వాళ్ళు భయంకరంగా మాట్లాడి చాలా ఇబ్బందులు పాలు చేశారు. దయించి పోలీసు వారు కూడా దీనికి న్యాయం చేయాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. కానీ నాకు న్యాయం జరగకపోతే నేను ఎక్కడ తప్పు చేయలేదు. నేను కొన్న పొలానికి కోసం పోయిన దానికి నన్ను చాలా బాధలు పెడుతున్నారు. అసలు నాకు ఈ రాజేంద్ర ప్రసాద్, వెంకటరత్నం వీళ్ళందరి దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. వీళ్ళ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. కానీ పోలీసు వారు ఇది గుర్తించి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా న్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా 2026-27 సంవత్సర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారని సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి పదంలో ఇటు సంక్షేమం సమయ పాలనలో చేసుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కార్లా ముందుకు దూసుకుని వెళ్తుందని తెలిపారు. తెలిసిన విధంగా 14వ తారీఖున మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ 2026-27 బడ్జెట్ని ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ఒక విజనరీ లీడర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అటు అభివృద్ధిని కానీ ఇటు సంక్షేమాన్ని కానీ రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు బడ్జెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ప్రజలకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవులు గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ని ఏదైతే మనకిప్పుడు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ అంతా కూడా మొత్తం ఇప్పుడు విడుదల చేసిన బడ్జెట్ 3.32 లక్షల కోట్లు మనకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 3,32,205 కోట్ల వరకు మనకి ఈరోజు 26-27లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 2019-24లో మనకు రిలీజ్ చేసిన బడ్జెట్ 2.79 లక్షలు మాత్రమే బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు
మన రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో కంపెనీల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టి అన్ని రంగాల్ని సంతోషపెట్టేలాగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గతంలో మనకు అభివృద్ధి జరిగిన కొంతవరకు అభివృద్ధి జరగలేదు, కానీ జరిగిన కొన్ని వాటికి అలాగే కొన్ని అందించిన సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేసి రాష్ట్రం మీద ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిన గత ప్రభుత్వ నాయకుల్ని పెట్టారు గత ప్రభుత్వ నాయకులు. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి వర్యులు ఎలాంటి రాష్ట్రం మీద అప్పులు వదలకుండా సంపదను సృష్టించి కంపెనీల్ని ఎంతో ఆకర్షించి మన రాష్ట్రానికి తీసుకొస్తూ ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2023-24లో మనకు 23,330 కోట్ల వరకు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఈసారి 26-27లో 53,915 కోట్లు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే మనకు అటు అమరావతి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు. అలాగే ఈరోజు ఈ బడ్జెట్ అంతా కూడా అన్ని రంగాల్లో ముఖ్యంగా రెవెన్యూ ఏదైతే ఉందో దానికి 2,56,143 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. అలాగే మన ప్రచారంలో ఏవైతే చెప్పామో సంక్షేమ పథకాలన్నీ కూడా అటు తల్లికి వందనం కానీ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేసి అన్ని శాఖలకు కూడా అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సంస్థలో ఆయన ఎన్ని మార్పులు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలుసు. అటు యూనిఫామ్స్ నుంచి కూడా బుక్స్ నుంచి కూడా అన్ని మార్పులు తీసుకొచ్చి అలాగే స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ వన్ క్లాస్ వన్ టీచర్ అని తీసుకొచ్చి ఏదైతే 3, 4, 5 తరగతుల్లో ఒకే టీచరు టీచ్ చేస్తుంటే అలా కాదని పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా రావాలని 1 క్లాస్ 1 టీచర్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి స్కూల్ ఎడ్యుకేషనల్ సంస్థని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి గాను మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి 32,308 కోట్లు మనకు నిర్ణయించడం జరిగింది బడ్జెట్ని. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1,500 కోట్ల వరకు దానికి కేటాయించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో దానికి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు చాలా వరకు తక్కువగా ఉంది. అంటే బెంచెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కావచ్చు. గతంలో బిల్డింగ్స్ కడతామని చెప్పి సగం బిల్డింగ్స్ కట్టి కూడా అట్లే వదిలిపెట్టేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఈ ఎడ్యుకేషనల్ బడ్జెట్లో మనకి ఇచ్చిన 32,308 కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు 1,500 కోట్ల వరకు మనకు ఉపయోగించి డెవలప్మెంట్ అంతా కూడా ఏవైతే ఆగిపోయి ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా పూర్తి చేసి పిల్లలకు అందించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా కేటాయించడం జరిగింది. అలాగే హెల్త్ అండ్ మెడికల్ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం గురించి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన అలవాటు చేసుకుంటూ వచ్చారు. అటు యోగాంధ్ర కావచ్చు, అలాగే మనకు చేసే స్వచ్ఛాంధ్ర కావచ్చు, పరిసరాలని శుభ్రంగా పెట్టుకొని హెల్త్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, హెల్త్ని మనకు మంచిగా ప్రమోట్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా హెల్త్ అండ్ మెడికల్కి మనకు 19,306 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. అలాగే పంచాయత్ రాజు అలాగే రూరల్ డెవలప్మెంట్కి ఇప్పుడే మనము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో మనం ప్రత్యేకంగా తీసుకొని అవన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ డెవలప్ చేస్తున్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా గతంలో మనం ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. కనీసం మనం నడవడానికి కానీ బండ్లు వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందులైన పరిస్థితులు నాయకులందరం కూడా చూడడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు అడిగేది వసతులు, ఎక్కువగా రోడ్లు కానీ లేదా తాగునీరు ఇలాంటి కొన్ని వసతులు అడుగుతారు. అందులో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయత్ రాజ్ కింద ఈ ఎన్ఆర్జీఎస్ కింద మనం రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు పంచాయత్ రాజ్లో మన నియోజకవర్గానికి కూడా 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే పంచాయత్ రాజు రూరల్ డెవలప్మెంట్ కింద 22,942 కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది. దగ్గర 4,000 ప్లస్ కిలోమీటర్లు కూడా మనం అన్నీ కూడా వేసుకొని అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం.
ఇప్పటికి కూడా చాలా వరకు రోడ్లన్నీ అయిపోయి ఇంకా పెండింగ్ ఉన్నవి కూడా ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన ఏప్రిల్ నుంచి మళ్ళీ కూడా రోడ్స్ పెట్టుకొని ఎక్కడైతే రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయో ముఖ్యంగా మన నియోజకవర్గంలో అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ కింద 18,224 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గతంలో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని గత ప్రభుత్వ నాయకులు ఎలాంటి ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితులు మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా సోమవారం పోలవరం విజిట్ చేసి అక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది లేకపోతే పనులు ఎలా ముందుకెళ్తున్నాయని కూడా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే మాకు కూడా ఎమ్మెల్యేస్గా ప్రజాప్రతినిధులుగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేయమని కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్కి 6,105 కోట్ల వరకు దానికి కేటాయించి 2027 ఆఖరికంతా కూడా పోలవరం పూర్తి చేసే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అలాగే ఎనర్జీ కింద 13,934 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలాగే రైతులందరికీ కూడా ఫ్రీ ఉచిత ఎలక్ట్రిసిటీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే సోలార్ ప్యానల్స్ వల్ల మనము కరెంట్ని ఉపయోగించుకోవచ్చు, మిగిలిన కరెంటు మనకు సేవ్ అవుతుందని కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి సోలార్ ప్యానల్స్ అంతా కూడా దాని గురించి అవగాహన తెచ్చుకునేలాగా ప్రజలందరికీ కూడా ఇంకా అవగాహన పెంచి దాని సోలార్ ప్యానల్స్ గురించి కూడా ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. అలాగే మనకు ఏవైతే పథకాలు ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల కింద తల్లికి వందనం కింద ఈరోజు 67.27 లక్షల వరకు మనకు స్టూడెంట్స్కి మనము ఈ బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రతి బిడ్డకి 15,000 కింద గతంలో ఒక బిడ్డనే చదివించుకునే వాళ్ళు ఇంకా వేరే బిడ్డలు ఉంటే వాళ్ళని పనికి పంపించడం అంటే చదివించుకునే స్తోమత లేక పనులకు పంపించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ఘనంగా కళ్యాణం నిర్వహించిన అనంతరం ఆదివారం రాత్రి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం జరిగింది. ఈ ఆలయం నుండి మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర స్వామివారి పల్లకిని భక్తులు తమ భుజాలపై ఉంచుకుని శివనామ స్మరణ చేస్తూ మేళతాళాలు మంగళ వాయిద్యాలు బాణసంచ నడుమ పల్లకి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు ఫణేంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం శివారాధన అత్యంత పవిత్రమైనదిగా ప్రాధాన్యత కలిగినదిగా భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు శివుడు లింగం రూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువులకు ఆది అంతం లేని తేజోమయ స్తంభంగా ప్రత్యక్షమైన సమయం ఇది అని చెబుతారు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలం శివనామ స్మరణ చేస్తూ శివలింగానికి అభిషేకాలు చేయడం వలన జన్మ జన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మణుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి లింగోద్భవ అభిషేకాలు పూజలు చేస్తారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఆలయ భజన భక్త బృందం వారిచే తెల్లవారే వరకు జాగరణ చేస్తూ భజనలు నిర్వహించారు. సంఘర్షణ వాసుదేవ ధ్యానం ఆపాతాళనవస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమం సంవిక్షిప్తయాత్మనః త్వం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం అభిషేక ముహూర్తోస్త ముహూర్తే తస్య ధీరా సన్వసే గ్రీష్మతే లక్ష్మీస్య అహోరాత్రే పార్శ్వీయానాం తానిహోపక్వయే శ్రియం పరిమళ ఓం యజ్ఞోపవీతం పరమం పర్యామి సర్వత్రాణం నమః ఓం భామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం సమర్థినే నమః ఓం రూపో ఆత్మోర్భం దదాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణోపహారతి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ नीलपताके विजये सर्वमंगले ध्वानामालिनि चित्रे महानित्ये परमेश्वर विलेपिताये नमः ओम त्रिकोट पूजिता ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు మసీదుల వద్ద పారిశుద్ధ్యం లేకుండా చర్యలు తీసుకోవాలని వీధి లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను టీడీపీ మైనార్టీ నాయకులు కలిసి తెలిపారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లను టీడీపీ మైనార్టీ నాయకులు కలిశారు. ఈ నెల 19వ తేదీ నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మసీదుల వద్ద మౌలిక వస్తువులు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. తెల్లవారుజామున 4 గంటల నీటి సరఫరా అందించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మసీదుల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పుడు మాకు 19వ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ మా గూడూరులో దగ్గర దాకా 33 వార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమంగా ఒక 18 మసీదులు ఉన్నాయి సార్ ఇక్కడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి. ఈ మసీదుల దగ్గర 3-5 మంది దాకా వస్తుంటారు కాబట్టి కొంచెం క్లియరెన్స్ లాగా చోట మనం 2 ట్రాక్స్ మధ్యలో వెళ్తాము సార్. స్ట్రైట్కి వెళ్తాము, రెల్ క్యాస్ట్ వస్తుంది, లెఫ్ట్ కట్టి రైట్లో పోగానే రెల్ క్యాస్ట్ వచ్చాయి. ఇప్పుడు మనం జనరల్గా వచ్చే వాటర్ లేకుండా అట్లా ఆ టైంకి ఏదైనా వాటర్ డిస్ట్రిబ్యూషన్ రాదు. ఎందుకంటే ఫిల్లింగ్ జరిగేది మనకు టైంలో జరుగుతుంది. నైట్ ఫిల్లింగ్ అవుతుంది. ఫిల్లింగ్ కరెక్ట్ టైం అవుతుంది. టైం చేంజింగ్ రాదు.
ఆ టైము అంతా మనం లీక్ వాటర్ వెళ్తాం, ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆ టైమింగ్ అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు మా గౌరవనీయులు మా ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం రేపు ఈ నెల 19వ తేదీ నుంచి ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా భావించినటువంటి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ముస్లిం సోదరులతో పాటు మా పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు గారు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ 30 రోజులు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో 5 పూటల నమాజ్ ఆచరిస్తూ వాళ్ళు ఒక్క పొద్దున ఆచరిస్తూ అదేవిధంగా సాయంత్రం ఇఫ్తారు విందు చేసుకుంటూ ఎంతో భక్తి భావనతో ఖురాన్ పఠిస్తారు. ఈ నెల ఒక్క ముస్లిమ్స్కే కాదు, హిందూ ముస్లిం లెక్క మత సామరస్యానికి చాలా ప్రతీక. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఇఫ్తార్ ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క స్నేహబంధాన్ని బాగా దృఢపరుచుకుంటారు. అదేవిధంగా మత సామరస్యాన్ని చాటి చెప్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారు ముందుగా ముస్లిం సమాజం తరఫున మా అందరికి ఇన్ఫార్మ్ చేసి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఈ మసీదుల దగ్గర గూడూరులో సుమారుగా ఒక 18 మసీదులు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. ఈ 18 మసీదుల పరిధిలో ఎక్కడైనా శానిటేషన్ కానివ్వండి, ఏదైనా మసీదుల యొక్క చుట్టుపక్కల లైట్స్ అలాగే అక్కడ ఏదైనా జంగిల్ క్లియరెన్స్ లాంటివి ఉంటే కొంచెం చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ సానుకూలంగా స్పందించి ఆయన మాకంటే ముందుగానే ఈ విషయం మీద వాళ్ళతో చర్చాగోష్ఠి జరపడం జరిగింది. అదేవిధంగా మనం 15 రోజుల ముందు మేము మసీద్ దగ్గర జాగారం చేయాలని చెప్పి కమిషనర్ గారు తెలిపిన వెంటనే ఆయన కాన్ఫరెన్స్ తీసుకుని ఆ మసీదు ఏరియాలకు సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీ అందరూ కూడా ఆర్డర్స్ జారీ చేసి మసీద్ దగ్గర మనకు నీట్గా చేసి ఏర్పాటు జరిగింది. మా విన్నపం ఏంటంటే ఈ 30 రోజుల్లో ముస్లిం సోదరులు విరివిరిగా ఎక్కువ భక్తి పారవస్యం అనుకుంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల పరిసరాలు శుద్ధంగా ఉంటే మన పట్టణం కూడా చాలా అందంగా బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ ప్రాబ్లం, అదే వాటర్ విషయం కూడా తెలియజేశాము. ఏమంటారంటే మన వాళ్ళు ముస్లిం సోదరులు ఉదయం పూట మేము 3 గంటలకు నిద్ర లేసి 4:30కి మేము సహరీ చేయాలి కాబట్టి ఏదైనా నీళ్ళ సౌకర్యం అడిగారు. కమిషనర్ గారు చెప్పిన విధంగా ఏంటంటే ఆ టైంలో మన పంపింగ్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ మీకు ఏదైనా ఏ మసీద్ దగ్గరైనా సరే నీటి సమస్య కానీ నీటి ఎద్దడి కానీ ఏర్పడితే నాకు తెలియజేస్తే నేను ట్యాంకర్ ద్వారా కానీ మీకు ఏదైనా అక్కడ డ్రమ్స్ పెట్టి నేను వాటర్ ఏర్పాటు చేసి దానికి అయ్యే ఖర్చును కూడా మా ప్రభుత్వం పరిచే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన దానికి ఆయన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రంజాన్ మాసంలో అనేక ఇఫ్తార్ విందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన గూడూరు పట్టణ ప్రజలు ఇప్పుడు దాకా ఎట్లా కలిసిమెలిసి మనం మత సామరస్యంతో ముందుకు వెళ్తున్నామో అదేవిధంగా ఒకసారి అందరూ ఇదే విధంగా భక్తి పారవస్యం జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి గమనించలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి రంజాన్ మాసాలు కానీ పండుగలు ముందుగా వచ్చినప్పుడు నాయకులందరూ రావడం, అదేవిధంగా మత పెద్దలు తీసుకురావడం, అధికారులు తెలియజేసి ఆ పండుగ యొక్క ప్రాశస్తాన్ని తెలియజేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ మధ్యన ఏడాది పండుగ జరిగినప్పుడు కూడా మన ఇక్కడ కొన్ని చోట్ల సమాధుల దగ్గర కూడా ప్రభుత్వమే మున్సిపాలిటీ వాళ్ళకి క్లీన్ చేసి ప్రజలు వెళ్ళడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈస్టర్ పండుగప్పుడు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కూడా సమాధుల పండుగ రోజు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాకు కూడా సమాధుల దగ్గర క్లీన్ చేసి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఒకసారి తెలుసుకొని ప్రజలతో ఏ ప్రభుత్వం మమేకమై ఉంటుందో కూడా గుర్తించాలని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమానికి వెళ్ళి కమిషనర్ గారితో కలిసి విన్నవించమని చెప్పి పంపించినందుకు మా సునీల్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించినందుకు మీ కార్యక్రమంలో ముందుంటానని మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 19వ తేదీ నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. రంజాన్ మాసంలో ముస్లింలు చాలా పవిత్రంగా భావించే మాసం. వాళ్ళు ఈ మాసంలో చాలా నిష్టగా ఒక్కబుద్ధులు ఉండి భగవంతుడిని ప్రార్థనలో ఉంటారు. ప్రతి ఒక్క మసీదు దగ్గర శుద్ధంగా శానిటేషన్ చేయమని, వాటర్ ప్రాబ్లం లేకుండా చేయమని, లైటింగ్ చేయమని వాళ్ళు మొత్తం ఇప్పుడు ఈరోజు వచ్చి అందరూ మేము కమిషనర్ గారికి విన్నవించుకున్నాము. దాని కమిషనర్ గారు స్పందించి ఖచ్చితంగా మేము అడిగిన ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరూ ముస్లిం సోదరులకి ముందుగా అందరికీ రంజాన్ మాసానికి
కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 73వ రోజు కొనసాగింది. నిర్వాహకుల పెంచల నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా చేయాలని, అతి త్వరలోనే ప్రభుత్వం ప్రజల కోరికను తీరుస్తుంది అనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. గూడూరు జిల్లా కావాలని గత 73 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయం ఈ భారతదేశంలో ఎవరికి జరగల, మనకు చిలకూరు మండలంలో 10,000 నుంచి 15,000 ఎకరాలు ల్యాండ్ కలదు. అదేవిధంగా మనకు సూళూరుపేట, వెంకటగిరి, మర్రేపల్లి, గూడూరు ఈ 4 నియోజకవర్గాలు మనకి జిల్లా అయ్యేదానికి 26 రోజులు 26వ తేదీ మన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 26వ తేదీ అసెంబ్లీ ముగింపు రోజు మనకి గూడూరు జిల్లా కావాలని చంద్రబాబు నాయుడు గారు అలా ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంగా తెలియజేసిందంటే ప్రజలకి త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం కనుక గూడూరు ప్రజలు అందరూ వచ్చి సంఘీభావం తెలిపితే మనం సక్సెస్ అవుతాం. ఇదైతే ఖచ్చితంగా మన జిల్లా గమనం ఉంటుంది. అందువల్ల దీన్ని మేము దృష్టి పెడతాం, ఇది జిల్లా అయ్యేదానికి మేము ప్రయత్నిస్తాం అని పీకే మిశ్రా గారు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కోటి దండాలు పెట్టి, అదేవిధంగా మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి కోటి దండాలు పెట్టు మనకు వెంటనే గూడూరు జిల్లా అయ్యి ఇది ఏర్పాటు చేయి తండ్రి అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నుండి మహాశివరాత్రి సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే స్వామివారి గ్రామోత్సవం మంగళ వాయిద్యాలు తీన్మార్ బ్యాండ్తో స్వామి అమ్మవారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల గ్రామోత్సవం వైభవంగా సాగింది.
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ కాలంలో భస్మాభిషేకం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. दूरे वधाय नमो हन्त्रे हनीयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्यायातवतया नो रुद्रपुडया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी सर्वाञ्जम्भयन् सर्वास्तयातु धान्यः असो यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशागुं हेड ईमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदः अपतत्यतनुस्त्वगुं सहस्राक्षशते शुभे निशीर्यशल्यानां मुखा शिवो नः सुमना भव विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुं उता अनेशन्नस्येषव आभुरस्य निशङ्गधिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तजानस्तनुभाजन्तमया गिरिशन्ताभिजागतिः यामिषं गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरित्रदां कुरु माहिगुंसीः पुरुषं जगत् शिवे ज्योतिघागुं सद्भ्यो पुष्णदां पतये नमो नमोऽसि मध्यो नक्तञ्चरद्भ्यः प्रकृतानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय गुरुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाभिभ्यश्च वो नमो नमः आतन्माने रुद्र होम पूर्वक मन्युस्मृत होम सहित नवग्रह पूर्वक अभिदेवता प्रत्यदेवता सहित महानवावरण तांत्रिक रुद्र हवन श्री अमुक देवता हवनानंतरे भस्माभिषेक पूर्वक श्री भवानी शंकर स्वामी देवता नमो नीलग्रीवाय श्रीकंठाय नमः कवर्तिने पुस्तके नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धिष्णवे च प्रमुखाय च नमो दूताय च प्रहिताय च उता अनेशन्नस्येषव आभुरस्य निशङ्कधिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानाथताय धृष्णवे भाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने हतीभ्यश्च वो नमो नमो गच्छेभ्यो गच्छपतिभ्यश्च वो नमो नमो भ्राते एभ्यो भ्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथे यथा न सर्वमिज्जगदयुष्मगुं सुमनासुत अद्यवोजता प्रथमो देव्योऽभिषक अभिवश्च सर्वाञ्जम्भये जगनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च कल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिष्ठवाय च नमः आत्मकः श्री परमेश्वरस्य प्रीणादो एतत् फलं सर्वं श्री परमेश्वरार्पणमस्तु। डॉक्टर मापोई भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय ददाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हत्याय गणानां पतये नमो नमो लोकाय नमस्तल्प्याय च गेक्याय नमः काट्याय जगत्वरेष्ठाय नमो हृदयाय निवेष्ट्याय नमः पाकसत्याय रदस्याय नमः शिष्याय हरिद्याय नमो लोप्याय चोलोप्याय धर्मादिव्याय सूर्याय नमः पर्याय पर्णशत्याय नमो सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्याः तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवाधि नीलग्रीवाश्रितिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाश्रितिकण्ठादिवकुं रुद्रा उपश्रिताः ये मृगयेभ्यश्च वो नमो नमः स्वपदिभ्यश्च वो नमः
नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च विष्टाय च नमो मेघुष्टमा नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमस्कृकाविभ्यो जिघागुं सद्भ्यो स्मृतां पतये नमो नमोऽसि मद्भ्यो नक्तञ्जरद्भ्यः प्रकृन्तानां पतिगत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रवथ्याय च नमः किंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो प्रदय्याय च निवेश्याय च नमः पागुंसव्याय च रस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोरप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः प्रण्याय च पर्णचिद्याय च नमो पुरमाणाय च अभिघ्नते च नमः खिलते च प्रखिलते च नमो वक्किरिकेभ्यो देवानागुंहृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो मध्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यश्च गुंहतेभ्यश्च महादेवाय नमः नमो हिरण्यवाहिमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतरा గూడూరు మండలం పాలచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం అనంతరం లింగోద్భవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. महागणपति आवाहयामि स्थापयामि पूजयामि गणपतये नमः वसुदेवस्मात् दक्षिणप्राणमहे नामदेवागं गात्पश्चिमधोरिलक्षुन्दा मनदेवमयारस्वस्ति प्राणाः अपनमः प्राणानविदास्तरमप्राबिम्बे महागणपतये नमः ध्यानं समर्पयामि आवाहयामि తర్వాత చెప్పినది లోకోక్త సంకల్పము అంటే మనము నివసించేటువంటి గ్రామంలో ఉండేటువంటి మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే బాగుంటారో మనందరం కూడా బాగుంటాము. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే అంటే మనతో పాటు మన పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనతో సానుకూలంగా ఉండాలి. మనందరూ కూడా మనతో బాగుంటేనే మనందరం కూడా బాగుంటాము కూడా. ఆ విధంగా నేను నివసించేటువంటి గ్రామం అంతా కాలం అంతా కూడా ఎండాకాలం తెలిసేది నీళ్ళ పరంగా మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటి విఘ్నోపవిధారణ ముహూర్త శుభ ముహూర్తోస్మతి భవంతో మహాంతో నిగృహంతు విఘ్నోపవిధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు.
కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్, హైదరాబాద్ కు చెందిన రాయల్ ఫౌండేషన్ సంయుక్తంగా చందోడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను తెలుగుదేశం సీనియర్ నాయకులు కోట మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఎంవి రావు ఫౌండేషన్ ప్రెసిడెంట్ ముప్పవరపు సాయి సుమంత్ జన్మదినోత్సవం, ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం, రాయల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రెసిడెంట్ మద్దిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఒకటే చేస్తారు, రెండు చేయరు, ఒకటే చేస్తారు. మీరు ఎప్పుడు వెళ్తా ఉంటే అప్పుడు పంపించేస్తారు. ఈ రోజు వెళ్తామని పంపిస్తారు. ఇలా బాగుంది, ఎంత పెడితే బాగుంది చూడండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది చూడండి. ఫోటో ఒకటి తీసేనా? ఇదే లాంగ్ వస్తుంది, బాగా నీట్గా వస్తుంది. దగ్గర ఎప్పుడు వీడియో దగ్గర బాగా. అందరికీ నమస్కారం. ఎంవి రావు ఫౌండేషన్ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. మన లీలామోహన్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం. అసలు తల్లిదండ్రులు చూడని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, కానీ లీలామోహన్ వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, పేద పిల్లలకి బుక్స్ అయితేనేమి ఎన్నో చారిటబుల్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారకుడు నల్లపురెడ్డి చంద్రశేఖర్ గారు. ఆయన ఆ రోజు 1965లో మా తండ్రి గారికి ఉద్యోగం ఇచ్చినందువల్లే ఇక్కడ ఉద్యోగంలో చేరి కేవలం 4 పాఠశాలలోనే ఉద్యోగం చేసి ఆయన చదువుకున్న చదువుకు ఆఖరి దశలో కలువాయి మండలం కుల్లూరు జూనియర్ కళాశాలలో రిటైర్డ్ అధ్యాపకులుగా రిటైర్డ్ అయ్యారు. దానికంతా వాళ్ళ వంశమే కారణం. చంద్రశేఖర్ రెడ్డి గారి దయ వల్లే మేము ఈరోజు అన్నందనం జరుగుతున్నాం. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మన కిషోర్ గారు లేదు మాట్లాడు. ఈరోజు ఈ కోట మరియు పరిసర ప్రాంతాల్లో ఎంవి రావు ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయం. లీలామోహన్ గారు వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం వాళ్ళు గుర్తు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. సో ఎన్నో వేల ప్రోగ్రాం, దాదాపు 10,000 ప్రోగ్రాంలు, 10,950 ప్రోగ్రాంలు నిర్వహించిన దానికి లీలామోహన్ గారిని అభినందిస్తాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా చేయాలని భగవంతుడు ఆయనకి ఆయుర్వేదిక ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. మన లీలామోహన్ అంటే ఒక బ్రాండ్ ఉంది చంద్రుడికి. ఎందుకంటే వారానికి కనీసం మినిమం వారానికి ఒకసారి బ్లడ్ బ్యాంకు, ఐ క్యాంపు, ఈర్ క్యాంపు ఏదో ఒకటి పెడుతుంటాడు. ఇటీవల జనవరి అనుకుంటాను మన శానిటేషన్ సిబ్బందికి బట్టలు ఇచ్చాడు. ఇంకా గోడల్లో మనం క్యాంప్ పెట్టాడు, ఊనోడు పళ్ళెం పెట్టాడు. ఎన్నో కార్యక్రమాలు నేను చూస్తున్నాను. కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, కానీ నేను ఎంత బాగా చేయడం లేదు కూడా. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వరకే నేను చేస్తుంటా. ఏదో పేద పిల్లలకి బుక్స్ ఇవ్వడం, ఇర్లీ వన్స్ అంతే, అలా వరకే చేస్తాను. ఈ బ్రదర్ అయితే ప్రతి వారం కూడా కాదు చెప్పాలంటే ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు. ఆయనకు మంచి దేవుడు మంచి ఆయుర్వేదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఫోటో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా స్వామి కళ్యాణోత్సవం. స్వామివారిని దర్శించుకున్న కోట ఇన్ఛార్జ్ ఎంపీపీ సౌజన్యారెడ్డి దంపతులు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలు, ఆశయాల కోసం 2026-27 బడ్జెట్ 3.32 కోట్లు. బద్వేలు నియోజకవర్గంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. నేత్ర పర్వంగా జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం.
చింతలపూడు గ్రామంలోని ఎంవి రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం సద్వినియోగం చేసుకున్న ప్రజలు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.